అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం మిడిల్ ఈస్ట్లో ఉన్న గల్ఫ్ దేశాలైన దుబాయ్, కువైట్, ఖత్తర్ వరకే పరిమితమైతదని అందరం అనుకున్నాం. కానీ ఎవరు ఊహించని విధంగా ఇరాన్కు 4000 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఓషన్లో ఉన్న యూకే ఎయిర్ బేస్ను ఎందుకు టార్గెట్ చేసింది? గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీ ప్లాంట్లను ధ్వంసం చేయడం, ఇంకా స్టేట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో ఇరాన్కి ఏదైనా లాభం జరగనుందా? $35 బిలియన్ ఖరీదైన అమెరికా ఏఎఫ్ 35 ఫైటర్ జెట్ని ఇరాన్ చిన్న మిస్సైల్తో కూల్చివేసిందా? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ యుద్ధం. మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు ఇండియన్ ఓషన్లో చిన్న ఐలాండ్లో ఉన్న డైగో గార్సియా అనే యూకే ఎయిర్ బేస్ను టార్గెట్ చేయడానికి దీనికి ఒక రీజన్ ఉంది. స్టేట్ ఆఫ్ హర్మోజ్ జలసంధిపై ఇరాన్ చేస్తున్న దాడులని అరికట్టడానికి, తిరిగి ఇరాన్పై దాడి చేసేందుకు అనుకూలంగా ఉంటుందని యుఎస్ యూకే ఎయిర్ బేస్ను వాడుకోవడానికి ప్రభుత్వాన్ని కోరగా వాళ్ళు దీనికి ఒప్పుకున్నారు. ఇరాన్ ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకొని 4000 కిలోమీటర్ల దూరం ఉన్న యూకే ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తూ 2 కోర్సాహర్ 4 అనే మిసైల్ను లాంచ్ చేసింది. ఇది 1000 కేజీల బరువైన బాంబును ఇది మోసుకెళ్తూ మాన్యువల్గానే వాటి వింగ్స్ డైరెక్షన్ని మార్చుకొని వెళ్తూ వెంటాటి వేటాడి టార్గెట్ని ధ్వంసం చేసే సత్తా దీని సొంతం. కాని ఒకటి మధ్యలోనే ఫెయిల్ అయి పడిపోయింది. మరొక మిసైల్ని మాత్రం అమెరికా నేవీకి చెందిన SM-3 రాడర్ అడ్డుకుంది. ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర 2000 కిలోమీటర్ రేంజ్ మిసైల్స్ మాత్రమే ఉన్నాయి అనుకున్నారు. కానీ ఇరాన్ దగ్గర మాత్రం 4000 కిలోమీటర్ రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇరాన్ తన దేశ సరిహద్దులో ఉన్న స్ట్రీట్ ఆఫ్ హర్మోజ్ జలసంధిని మూసివేయడం, ఖత్తర్లోని రాస్ లాఫాస్ అనే LNG గ్యాస్ ప్లాంట్పై దాడి చేయడం వల్ల ఇరాన్కి కొన్ని ప్రయోజనాలున్నాయి. స్టేట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా 20% క్రూడ్ ఆయిల్, 20% LNG గ్యాస్ జలసంధి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇది మూసివేయటం వల్ల చమురు ధరలు పెరగవచ్చు. ఈ కారణంగా ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఇంకా UAE అయిన గల్ఫ్ దేశాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో అమెరికా దిగివచ్చి ఇరాన్తో చర్చలు జరపడానికి వస్తుంది. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ సంక్షోభం రావడంతో అమెరికా ఇరాన్ పైన క్రూడ్ ఆయిల్ ఆంక్షలను ఎత్తివేస్తుందని, వారు తిరిగి వాళ్ళ క్రూడ్ ఆయిల్ని మార్కెట్లో అమ్ముకోవచ్చని ఇరాన్ భావిస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ జలసంధిపై రవాణా చేస్తున్న షిప్స్పై టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC నివేదిక ప్రకారం మార్చ్ 19, 20 మధ్యలో జరిగిన పరిణామాల్లో అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ లైట్నింగ్ 2 అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాన్ని తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చివేశామని చెప్పింది. దేనికి US సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ, విమానం ఇరాన్ గగనతలంలో పోరాట మిషన్లో ఉండగా సాంకేతిక సమస్య లేదా దాడి కారణంగా సమీపంలోని స్థావరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని చెప్పారు. రేడార్కు దొరక